రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి, ఓకేనా? రైట్, ఏమండి ఫార్ములా గుర్తొచ్చింది ఏమన్నా? ఏం ఫార్ములాస్ ఉన్నాయి మనకు? రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అండ్ సో ఆన్ అప్ టు ఎన్ టర్మ్స్, అవునా? అప్పుడు ఏంటంటే ఫార్ములా ఎక్స్ పవర్ 2 పవర్ ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై 2 పవర్ ఎన్, ఓకేనా? ఇదంతా ఎక్స్ పవర్. నెక్స్ట్ ఫార్ములా రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఏంటి ఫార్ములా? ఎక్స్. అర్థమవుతుందా? మరి రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఫార్ములా ఏంటండి? గ్రేటర్ ఫ్యాక్టర్ అండ్ సో ఆన్ ఉన్నప్పుడు గ్రేటర్ ఫ్యాక్టర్, డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు. నెక్స్ట్ రూట్ ఎక్స్ ప్లస్ ప్లస్ కాదు మైనస్ అండి, మైనస్ రూట్ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ ఫార్ములా ఏంటి? స్మాల్ ఫ్యాక్టర్ వెన్ డిఫరెన్స్ ఈజ్ 1. సో ఏ ఫార్మాట్లో ఉంది ఇప్పుడు? ఇది లిమిట్లో ఉంది, లిమిట్లో ఉంది, అవునా? సో రూట్ సిక్స్ అలా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఫార్ములా ఏంటి? 6 పవర్ ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ 6 పవర్ 2 పవర్ ఎన్ ఎంత? 5 మైనస్ 1 డివైడెడ్ బై 2 పవర్ 5. ఆన్సర్ 6 పవర్ 2 పవర్ 5 ఎంత అండి? 32 ఎక్కడైనా ఉందా? ఎస్, ఆప్షన్ బి ఉంది. ఇక్కడ 34 వచ్చింది. సో ఏం పెట్టేస్తావు? ఇంకా ఆప్షన్ బి పెట్టేస్తావు. అర్థమవుతుందా? చూద్దాం. 2 పవర్ 5 ఎంత? 32 మైనస్ 5 ఎంత? 31 డివైడెడ్ బై 32 అంటే 6 పవర్ 31 డివైడెడ్ బై 32. ఇదేనా ఆన్సర్? ఆప్షన్ బి. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు నీకు ఫార్ములాస్ గుర్తున్నప్పుడు. సరే, నీకు ఫార్ములా గుర్తులేదు, అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్? ఏం చేస్తామంటే సింపుల్గా ఎక్స్ ఈక్వల్ టు రూట్ సిక్స్ అలా ఎన్ని 6లు 5 ఉన్నాయి, 1 2 3 4 5 అనుకున్నావా? నెక్స్ట్ ఏం చేస్తావు? ఫస్ట్ ఎన్నిసార్లు చేయాలి అట్లా? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఏమైపోతుంది? ఇంకా 6 ఇంటూ ఎన్ని 6లు రావాలా? 6 ఒక స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ స్క్వేర్ చేసే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అర్థమవుతుందా? 2 గెట్ క్యాన్సిల్, అప్పుడు ఏమొస్తుంది? ఇది వస్తుంది, అవునా? రైట్, మళ్ళీ నువ్వేం చేస్తావు? మరి స్క్వేర్ రూట్ అని పోవడానికి ఏం చేస్తావు? మళ్ళీ స్క్వేర్ చేస్తావు. అప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ 6 రూట్ 6 హోల్ స్క్వేర్ ఏమైపోతుంది? అప్పుడు ఎక్స్ పవర్ 4 ఇంటూ ఈక్వల్ టు 6 స్క్వేర్ ఇంటూ 6 ఈ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ స్క్వేర్ ఇక్కడికి వచ్చేస్తుంది, 6 స్క్వేర్ ఇంటూ రూట్ గెట్ క్యాన్సిల్. మళ్ళీ ఏం మిగులుతుంది? ఇది మొత్తానికి కదా రూటు. అర్థమవుతుందా? ఒక్కొక్క రూట్ క్యాన్సిల్ అయిపోతూ వెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఇప్పుడు ఏం మిగులుతుంది? 6 ఇంటూ మళ్ళీ 3 6లు వచ్చేస్తాయి ఇంకా అండర్ రూట్లోకి. అర్థమవుతుందా? రైట్, అలా చేసుకుంటూ పోతుంటాం అనమాట, ఓకేనా? ఇప్పుడు ఎన్నిసార్లు చేయాలి మళ్ళీ? ఇప్పుడు ఇది 2 టైమ్స్ అయిపోయింది, 5 6 కదా ఉండేది, 2 టైమ్స్ ఆల్రెడీ చేసేసావు. ఇంకెన్నిసార్లు చేయాలి? 3 టైమ్స్ చేయాలి. అంటే ఏం చేస్తావు? ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ 1 2 3 అంతేనా? ఆల్రెడీ 2 టైమ్స్ చేసేసావు. ఇది 3rd 4th 5th, ఎందుకు? 5 రూట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 6 పవర్ 2 ఉంది, ఎన్నిసార్లు చేయాలి మళ్ళీ? ఇది ఆల్రెడీ 2 టైమ్స్ అయిపోయింది, ఇంకా ఎన్నిసార్లు చేయాలి? 3 టైమ్స్. అంటే ఇంటూ 2 ఎందుకు 3 టైమ్స్ కాదు, ఆల్రెడీ 2 టైమ్స్ చేసేసావు. 2 టైమ్స్ చేసినాకనే 6 స్క్వేర్ వచ్చింది, ఇంకా ఎన్ని మిగిలినాయి? 3 స్క్వేర్ రూట్స్ మిగిలినాయి కాబట్టి మళ్ళీ 3 టైమ్స్, అంతేనా? రైట్, నెక్స్ట్ టర్మ్ మళ్ళీ దీనికి ఏమొస్తుంది? ఆల్రెడీ 2 టైమ్స్ అయిపోయింది, 3 టైమ్స్ కావాలా? ఇంటూ టూ అర్థమవుతుందా? నెక్స్ట్ దీనికి ఇంటూ టూ నెక్స్ట్ తగ్గుకుంటూ వెళ్ళిపోతుంటాయి, గమనించినారా లేదా మీరు? ఓకేనా? నెక్స్ట్ ఏదైపోయిందండి? 3rd వన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 6 ఇంటూ 2 ఒకటే వస్తుంది ఇంకా. అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ 6 తగ్గుకుంటూ వెళ్ళిపోతుందండి, 4 3 2 1
0 అనమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం రాదు, ఓన్లీ 1 వస్తుంది. సో ఏమైపోతుందంటే వాల్యూ ఇప్పుడు ఇది 6 పవర్ 1 2 3 4 2 2 4 4 2 8 8 2 16 ఇంటూ నెక్స్ట్ 6 పవర్ 2 2 4 4 2 8 ఇంటూ 6 పవర్ 4 ఇంటూ 6 స్క్వేర్ ఇంటూ 6 పవర్ 1. అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ ఇదేమవుతుంది 4 2 8 8 2 16 16 2 32 ఎక్స్ పవర్ 32 అయిపోతుంది. ఎక్స్ పవర్ 32 ఇది నథింగ్ బట్ ఈ వాల్యూ వచ్చింది. బట్ మనకి ఏం కావాలా? ఎక్స్ వాల్యూ కావాలా. ఎందుకు? ఎక్స్ అంటేనే మనం ఈ ఎక్స్ప్రెషన్ అనుకున్నాం, ఎక్స్ ఈజ్వల్ ఇది అనుకున్నాం, మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32th రూట్ ఆఫ్ 32th రూట్ ఆఫ్ 6 పవర్, ఇవన్నీ ఏ ఫార్ములా ఉన్నాయండి, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్ములా ఉందండి, ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. గుర్తొచ్చాయా? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ గుర్తొచ్చాయా లేదా? ఓకేనా? సో డైరెక్ట్ అన్ని ప్లస్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. 16 + 8 24 24 + 4 28 28 + 2 30 30 + 1 31 వచ్చాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టెప్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మామూలుగా మనము స్క్వేర్ రూట్ ఎలా రాసుకుంటామండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/2. అంతేనా కదా? ఈ రూట్ అవతలకి పోతే ఏమైపోతుంది, ఇక్కడ 2 ఉన్నా లేకపోయినా నీకు డిఫాల్ట్గా 2 ఉన్నట్టే, అంటే ఏమైపోతుంది ఎక్స్ పవర్ 1/2. సేమ్ స్టెప్ ఇక్కడ కూడా అదే అండి, 6 పవర్ దాన్ని రూట్లో నుంచి ఇలా రాసుకుంటే ఏమైపోతుంది 1/32 ఎంత ఉంది, హోల్ పవర్ ఇంటూ 31 ఉంది. అర్థమవుతుందా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 31 / 32 వచ్చింది ఆన్సరు. 6 పవర్ 31 / 32. ఇదంతా ఏ మెథడ్, కాన్సెప్చువల్ మెథడ్, అంటే స్టెప్ బై స్టెప్ 5 మార్క్స్కి 10 మార్క్స్ చేసే క్వశ్చన్. అర్థమవుతుందా? నువ్వు ఫార్ములా గుర్తుపెట్టుకున్నావు అంటే డైరెక్ట్గా ఎక్స్ 6 2 పవర్ n 2 పవర్ 5 - 1 / 2 పవర్ n 2 పవర్ 5 ఎంత 6 పవర్ 32 / 32 - 1 31. ఇది ఎన్ని సెకండ్స్ పట్టింది నీకు? మినిమం ఒక 5 సెకండ్స్. అంతేనా? నువ్వు ఇంకా కొంచెం టైం టేకింగ్ తీసుకుంటే, గుర్తు తెచ్చుకోవడానికి తీసుకుంటే ఒక 10 సెకండ్స్ వేసుకో అంతే. బట్ ఇది చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది, మినిమము మోర్ దాన్ 1 minute పడుతుంది. అర్థమవుతుందా? సో ఫార్ములాస్ గుర్తు పెట్టుకొని ట్రై చేయండి. ఒకవేళ గుర్తు రాకపోతే ఈ మెథడ్ అన్నా స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్ అర్థమైంది కదా? రైట్. ఏమంటున్నాను క్వశ్చన్, ఇఫ్ రూట్ 24 ఈజ్ ఈక్వల్ టు 4.899. ఓకేనా? దెన్ ఈ ఎక్స్ప్రెషన్ అనుకోమంటున్నాడు. ఏం కనుక్కోవాలి, రూట్ 8/3. ఫస్ట్ దీనికి దీన్ని ఏం రాసుకుందాం మనము, ఈ ఎక్స్ప్రెషన్ ఎలా రాసుకుందాము, రూట్ 8 × 3 3 × 3 రాసుకోవచ్చా? నేను ఏం చేసా, ఇంటూ 3/3 చేసా. ఏమైపోతుంది, 3 3 గెట్ క్యాన్సల్, వచ్చేది నీకు మళ్ళీ నెక్స్ట్ 8/3 అని వస్తుంది. అవునా? రైట్. నెక్స్ట్ ఇది ఏమైపోతుంది ఎక్స్ప్రెషన్, రూట్ 24 / 9. సో ఏమైపోతుందండి, రూట్ 24 / √9. ఆబ్వియస్గా ఏమి ఇచ్చాడు, రూట్ 24 4.899. నెక్స్ట్ √9 3. జస్ట్ ఇంకా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతావు. 3 1 3 1 8 3 6 18 3 3 9 3 3 9. ఆన్సర్ ఈస్ 1.633. ఆప్షన్ ఏ. అర్థమవుతుందా? జస్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా? నువ్వు 24 వచ్చే విధంగా రాసుకున్నావు. ఎలా రాసుకున్నావు, ఇంటూ 3/3 చేసావు, వచ్చిందా 8 3 24, 3 × 3 9. అదే రాసుకున్నామా ఇక్కడ మనము. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఏమి ఇచ్చాడు, క్యూబ్ రూట్ ఆఫ్ 2744 / 7. అంతేనా? ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా? రైట్. సో మన క్యూబ్ రూట్ ఆఫ్ 2744 ఏంటండి, ఎలా డివైడ్ చేసుకోవాలి, దీన్ని 3 టర్మ్స్గా డివైడ్ చేసుకోవాలి. అవునా? రైట్.
సో నాకు ఏ క్యూబ్ చేస్తుంటే నాకు 4 వస్తుందండి. 4 క్యూబ్ ఎంత 64 అంతేనా. ఒకటే టర్మ్ వస్తుందండి, క్యూబ్ రూట్లో ఒకటే వస్తుంది. 4 క్యూబ్ చేస్తే నీకు ఏమొస్తుంది 64, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఈజ్ 4. యూనిట్ ప్లేస్లో ఏం రావాలి నీకు, ఇంకా 4 రావాలి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 2 ఉంది. 2 ఏ క్యూబ్కి దగ్గర ఉంది, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 అయిపోతుంది. సో సింపుల్గా ఏం పెట్టేస్తావు 1. ఆర్ నీకు 2744 15 క్యూబ్స్ వరకు వచ్చినాయంటే నీకు ఇమ్మీడియట్గా 2744 క్యూబ్ రూట్ ఆఫ్ 2744 ఇస్ నథింగ్ బట్ 14 అని పెట్టేసుకుంటావు. అర్థమవుతుందా? నీకు ఒకవేళ అలా లేకపోతే ఇలా చేసుకోవాలి షార్ట్కట్లో. ఏం చేస్తున్నావు, 3 టైమ్స్ డివైడ్ చేస్తున్నావు. ఏ దానికి క్యూబ్ చేస్తే నీకు యూనిట్ ప్లేస్లో 4 వస్తుంది, 4 క్యూబ్ 64 కదా. 4 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 64. సో నీకు క్యూబ్ చేస్తుంటే 4 వస్తుంది. సో దీనికి క్యూబ్ రూట్ చేస్తే నీకు యూనిట్ ప్లేస్ ఏం రావాలా, 4 రావాలా. అదే నువ్వు ఆలోచించింది ఇక్కడ. సో 4 పెట్టినావు. నెక్స్ట్ టర్మ్ 2 ఉంది. ఏ క్యూబ్కి దగ్గర ఉంది 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8. సో 1 పెట్టేసావు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏమన్నాడు 14 డివైడెడ్ బై 7 అన్నాడు. 2 ఆన్సర్ బి. అర్థమవుతుందా? సింపుల్గా నువ్వు 14 వచ్చేసిందని 14 పెట్టేసావు అనుకో తప్పైపోతుంది. ఇక్కడ డివైడెడ్ బై 7 కూడా ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. రైట్. ఏమి ఇచ్చాడు మనకు, ఇఫ్ ఏ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈక్వల్ టు 17, రూట్ ఏ మైనస్ రూట్ బి ఈక్వల్ టు 1 ఇచ్చాడు. అవునా? సో ఇది ఒక ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఏం చేస్తున్నాం మనము, సింపుల్గా అడిషన్ చేద్దాం. అడిషన్ చేస్తే ఏమొస్తుంది మనకు, 2 రూట్ ఏ అడిషన్ చేస్తున్నామండి, ప్లస్ చేస్తున్నాం. అంటే రూట్ ఏ ప్లస్ రూట్ ఏ 2 రూట్ ఏ మైనస్ రూట్ బి ప్లస్ రూట్ బి మైనస్ రూట్ బి క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? నెక్స్ట్ 17 ప్లస్ 1 18. సో రూట్ ఏ ఏమైపోయిందండి, రూట్ ఏ నథింగ్ బట్ 9. 18 డివైడ్ బై 2 ఎంత, రూట్ ఏ నథింగ్ బట్ 9. సిమిలర్గా అట్లనే చేయాలి. మళ్ళీ ఇక్కడ ఒకటి చిన్న ట్రిక్ ఉందండి. నీకు ఫస్ట్ టైం ఇట్లా ఈ ఫార్మాట్లో వచ్చిందంటే నీకు సంథింగ్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అలా ఫార్మాట్లో వచ్చిందంటే నువ్వు సింపుల్గా ఏం రాయాలంటే, ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్వల్ టు సంథింగ్ ఇచ్చినాడు, నెక్స్ట్ ఏ మైనస్ బి ఈజ్వల్ టు సంథింగ్ ఇచ్చాడు. అప్పుడు ఏమొస్తుందంటే నీకు ఏ వాల్యూ వచ్చేసి సింపుల్గా ఏం చేస్తావు, ఏ ఈజ్వల్ టు ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2. ఇది షార్ట్ కట్ అండి. అదే నువ్వు చేస్తున్నావు. ఇక్కడ 2a వచ్చింది కదా, 2 రూట్ ఏ వచ్చింది కదా, దీన్ని ప్లస్ చేస్తున్నావు, డివైడ్ బై 2 కొడుతున్నాం. అదేనా ఇక్కడ చేసింది నువ్వు. సేమ్ మళ్ళీ అదే రిపీట్ చేస్తావు. ఏ దానికి బీకి ఏం చేస్తావు, బి ఈజ్వల్ టు ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2. ఇది నీకు షార్ట్ కట్లో చెప్తుంటారు. ఓకేనా? రైట్. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఈ ఫార్మాట్ నుంచి వచ్చింది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనకి బి రావాలా, రూట్ బి ఈక్వల్ టు 17 మైనస్ 1 16 డివైడెడ్ బై 2 8 వచ్చింది. రూట్ బి వచ్చింది, రూట్ ఏ వచ్చింది. సో వాడు ఏమంటున్నాడు, సింపుల్గా రూట్ ఆఫ్ ఏబి అంటున్నాడు. ఇక్కడ ఏమొచ్చింది మనకు, రూట్ ఏ రూట్ బి వచ్చింది. దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, రూట్ ఏ ఇంటూ రూట్ బి రాసుకోవచ్చా, సింపుల్ అంతే కదండి. మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ రూట్ ఎం ఇంటూ రూట్ ఎన్ ఇది నథింగ్ బట్ రూట్ ఆఫ్ ఎంఎన్. అదేనా ఫార్మాట్ మనకు గుర్తొచ్చిందా, ఇదే రాసుకున్నాం. సో రూట్ ఏ ఎంత 9, రూట్ బి ఎంత 8, 9 8 జా 72 ఆప్షన్ సి. అర్థమవుతుందా? చాలా 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 సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేయండి. ఓకేనా? క్వశ్చన్ అర్థం చేసుకోండి. రైట్. ఏమంటున్నానండి, ఇఫ్ 46 స్క్వేర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్. 46 స్క్వేర్ అనే నెంబరు ఇంకొక నెంబర్ యొక్క స్క్వేర్ నుండి తీసేస్తున్నాడు అంట, అంటే మైనస్ చేస్తున్నాడు. ద ఆన్సర్ అప్టైన్డ్ ఈజ్ 485. తీసేసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఆన్సర్ 485 వచ్చిందంట. 46 స్క్వేర్ని ఒక నెంబర్ యొక్క స్క్వేర్ నుంచి 46 స్క్వేర్ని తీసేస్తే మనకి 485 ఆన్సర్ వచ్చిందంట. దెన్ ద నెంబర్ ఈజ్, ఆ నెంబర్ ఏంటిదో కనుక్కోవాలి. అర్థమైందా క్వశ్చన్? సో లెట్ నెంబర్ బి ఎక్స్ అనుకుంటా, లెట్ నెంబర్ బి ఎక్స్. ఓకేనా? ఏమంటున్నాడు, 46 స్క్వేర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్. దీనికి స్క్వేర్ చేసి, స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ కదా, ఈ స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్లో నుంచి 46 స్క్వేర్ మైనస్ చేస్తున్నాడంట. 46 స్క్వేర్ మైనస్ చేస్తున్నాడంట. అప్పుడు ఏమొచ్చిందంట మనకి ఆన్సరు, ద
ద ఆన్సర్ అప్టైన్డ్ ఈజ్ 485. ఆన్సర్ అప్టైన్డ్ ఈజ్ 485 అయిపోయింది. నీకు ఈక్వేషన్ వచ్చేసింది. ఇంకేం కనుక్కుంటావు, ఎక్స్ వాల్యూ కనుక్కుంటావు. ఓకేనా, రైట్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 485 ప్లస్ 46 స్క్వేర్, అంతే కదా, అవతలకి వెళ్ళిపోయింది, ప్లస్ అయిపోతుంది. సో 46 స్క్వేర్ ఎలా అనుకుంటామండి, యూనిట్స్ ప్లస్ 6 ఉంది. సో 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 4 6 24, 24 ఇంటూ 2 48, 48 ప్లస్ 3 ఎంత అండి 51. 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 5 21. సో 2116 అర్థమవుతుందా. 46 స్క్వేర్ ప్లస్ 485, 2116 ప్లస్ 485 ఎంత వస్తుందండి, 11 9 10 5 6 2 2601 వచ్చింది. ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2601. ఎలా అనుకుంటాము, 2601కి స్క్వేర్ రూట్, నాకు యూనిట్ ప్లేస్లో 1 ఉంది. సో ఏ దానికి స్క్వేర్ 1 వస్తుంది, నాకు 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. సో నా స్క్వేర్ రూట్ చేస్తే యూనిట్ ప్లేస్ ఏం రావాలి, 1 అన్న రావాలి లేదా 9 అన్న రావాలి. అర్థమవుతుందా. సో నెక్స్ట్ టర్మ్ 26 ఏ స్క్వేర్కి దగ్గర ఉంది, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 దాటిపోతుంది. సో 5 స్క్వేర్ 5. సో నెక్స్ట్ 51 59 ఏం చేయాలి, 5 ప్లస్ 1 చేసి 6 వస్తుంది. 6 5 30 కదా, 5కి ప్లస్ 1 చేసి దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 5 ప్లస్ 1 6, 6 5 30. 26 ఈజ్ స్మాలర్ దెన్ 30. ఈ రెండు కంపేర్ చేస్తామండి. 26 పెద్దగా ఉందా, 30 పెద్దగా ఉందా కంపేర్ చేస్తావు. ఇక్కడ చూడండి 26 30 కంటే చిన్నది, 26 ఈజ్ స్మాలర్ దెన్ 30. సో 51. ఈ రెండింటి నెంబర్లు ఏది స్మాల్, 51 కదా. సో రూట్ 2601 ఇది నథింగ్ బట్ 51. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు 51. సో ఆప్షన్ బి. అర్థమవుతుందా. చాలా సింపుల్ అండి. నువ్వు ఈక్వేషన్ రాసుకోవడానికి వచ్చిందంటే అయిపోయింది, నీకు ఇంకా 90% ఆన్సర్ వచ్చేసినట్టే నీకు. ఓకేనా, మిగతా అంతా నీ చేతుల్లో ఉంటుంది క్యాలిక్యులేషన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ అండి, అంటే క్యాలిక్యులేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకేనా, సో బీ కేర్ఫుల్గా సాల్వ్ చేయండి. వీడియో పాస్ పెట్టుకొని సాల్వ్ చేయండి. ఓకేనా, రైట్. సో ఏమిచ్చాడు, వాల్యూ ఆఫ్ 1/4 ఆఫ్ ఇంటూ హోల్ స్క్వేర్ రూట్ అండి, మొత్తానికి స్క్వేర్ రూట్ 12.1 హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ 8.1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 0.25 హోల్ స్క్వేర్ ప్లస్ 0.25 ఇంటూ 19.95. అర్థమవుతుందా. ఇది మొత్తం ఒకే టర్మ్ అండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మొత్తం ఒకటే టర్మ్. ఓకేనా, రైట్. ఇప్పుడు సాల్వ్ చేయండి. రైట్, ఏమి ఇచ్చాడు మనకు, 1/4 ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12.1 హోల్ స్క్వేర్ మైనస్ 8.1 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై అన్నాడు, హోల్ డివైడెడ్ బై 0.25 హోల్ స్క్వేర్ ప్లస్ 0.25 ఇంటూ 19.95. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు గమనిస్తుంటే ఇది మొత్తానికి రూటే అండి, ఇది మొత్తానికి రూట్ అంతే కదా, డివైడెడ్ బై కిందకి రాసేసుకున్నా సింప్లిఫికేషన్లో. ఓకేనా, రైట్. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కనపడుతుంది. ఓకేనా, చూద్దాం. ఇక్కడ మనం ఏం కనపడుతుంది, 0.25 కామన్ కనపడుతుంది. సాల్వ్ చేద్దాం. 1/4 ఇంటూ అండి ఇంటూ అండర్ రూట్. సో నేనేం రాసుకుంటాను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, అంటే ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 12.1 ప్లస్ 8.1 అండి, ఏ ప్లస్ బి ఇంటూ 12.1 మైనస్ 8.1 అంతే కదా, ఏ మైనస్ బి. సో డివైడెడ్ బై నెక్స్ట్ 0.25 కామన్ తీద్దాం. 0.25 కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ 0.25 అట్నే ఉంటుంది స్క్వేర్ కదా, ప్లస్ 0.25 కామన్ వెళ్ళిపోయింది, మిగిలిన ఏముంది 19.95 ఉంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం, 12.1 ప్లస్ ఇక్కడ చూడండి 12.1 ప్లస్ 8.1 ఏమొస్తుందండి, 20.2. ఓకేనా, నెక్స్ట్ 12.1 మైనస్ 8.1 ఏమొస్తుంది, 0. 12 మైనస్ 8 4. రైట్, ఇక్కడ రాసుకుందాం. 1/4 ఆఫ్ 12.1 ప్లస్ 8.1 20.2 ఇంటూ
12.1 మైనస్ 8.1 ఏమొస్తుంది 4 అండర్ రూట్ అండి, అండర్ రూట్ మర్చిపోకూడదు, అండర్ రూట్ హోల్కి అండర్ రూట్, ఓకేనా. సో నెక్స్ట్ డివైడెడ్ బై ఇది ఏమొస్తుంది 19.95 ప్లస్ 0.25 ఏమొస్తుందండి 10 12 10 2 20.2. ఎస్, ఇక్కడ 20.2 వస్తుంది మనకు 20.2. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇంకా 0.25 ఉంది, అర్థమవుతుందా. సో క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ పోతుంటే సింప్లిఫై ఎంత ఈజీగా ఉందో చూడండి. జస్ట్ ఏమైపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది, 20.2 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏం వచ్చిందండి 1/4 ఆఫ్ √4 అంటే ఏమొస్తుంది ఇంకా √4 డివైడెడ్ బై √0.25 అర్థమవుతుందా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. నెక్స్ట్ 1/4 ఆఫ్ √4 2 డివైడెడ్ బై √0.25 ఏమవుతుందండి 0.5 అర్థమవుతుందా. 2 1s 2 2s, సో 1/2 into 0.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అర్థమవుతుందా. 2 5 10 కదా, 10 డెసిమల్ ఉంది అంటే 1.0, 1/1 ఆన్సర్ ఈజ్ 1 అర్థమవుతుందా. సో ఆప్షన్ సి చూడండి ఎంత సింపుల్గా ఇచ్చాడో. మనం ఇదంతా పెద్దగా చూసి కొంచెం ఏమన్నా భయపడి స్కిప్ చేసేసామంటే మార్క్ పోతుంది. సింప్లిఫై చేసినామంటే నువ్వు చేసుకుంటూ పోయినావంటే స్పీడ్గా 40 సెకండ్స్లో పెట్టేస్తావు, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో బీ కేర్ఫుల్ అండి, అర్థం చేసుకోనికి ట్రై చేయండి, ఓకేనా. ఒకవేళ ఎవరికైనా అర్థమై ఉంటే సాల్వ్ చేయండి, వీడియో పాస్ పెట్టుకొని సాల్వ్ చేయండి, ఓకేనా. సో కేర్ఫుల్గా వినండి. రైట్. ఏమి ఇచ్చాడు క్వశ్చను, ఒక బిగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు, ఓకేనా. రైట్. సో 1/√9 మైనస్ √8 మైనస్ 1/√8 మైనస్ √7 ప్లస్ 1/√7 మైనస్ √6 మైనస్ 1/√6 మైనస్ √5 ప్లస్ 1/√5 మైనస్ √4, ఓకేనా. రైట్. బాగా కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ మనకు టర్మ్స్ ఎలా వెళ్తున్నాయి 9 8 7 6 5, ఓకేనా. అంటే సంథింగ్ ఏమో చేస్తున్నాడు వాడు. ఏం చేస్తున్నాడు, ఇక్కడేమో ఈ సైన్స్ పక్కన పెడితే ఇక్కడేమో మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఏమన్నా రేషనలైజ్ చేసినాడా చూద్దాం. రేషనలైజ్ చేసి ఏమన్నా డివైడెడ్ బై చేసినాడా. రేషనలైజేషన్ అంటే ఏం చేస్తామండి, ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుందాం. ఈ టర్మ్ తీసుకొని రేషనలైజ్ చెక్ చేద్దాం. రేషనలైజ్ చేసి చెక్ చేద్దాం ఏమొస్తుందో చూద్దాం. రేషనలైజేషన్ ఏం చేద్దామండి, ఇక్కడ మైనస్ ఉందంటే ఇక్కడ ఏం రావాలి, ఇంకా ప్లస్ రావాలి. రేషనలైజేషన్ అంటాం దీన్ని, అర్థమవుతుందా. రేషనలైజేషన్ ఆఫ్ దిస్ టర్మ్ ఎక్స్ప్రెషన్ అనమాట. √9 మైనస్ ప్లస్ √8. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ప్లస్ పెట్టుకొని అదే ఇంటూ న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ చేయండి, దాన్నే రేషనలైజేషన్ అంటాం, ఓకేనా. రైట్. సో ఏమైపోతుంది ఎక్స్ప్రెషన్ √9 ప్లస్ √8 డివైడెడ్ బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఏమొస్తుందండి a² మైనస్ b². a² ఎంత 9 √9 హోల్ స్క్వేర్ మైనస్ b² ఎంత √8 హోల్ స్క్వేర్, అంతే కదా. b ఎంత a² మైనస్ b², అర్థమవుతుందా. సో √9 ప్లస్ √8 డివైడెడ్ బై ఏమొచ్చింది 9 మైనస్ 8 అంటే ఆబ్వియస్గా ఏమొస్తుంది నాకు 1 వస్తుంది. అంటే √9 ప్లస్ √8 డివైడెడ్ బై 1 వస్తుంది. అంటే ఎక్స్ప్రెషన్ ఏమైపోయింది ఇక్కడ చూడండి 1/√9 మైనస్ √8 ఏమైపోయిందండి ఎక్స్ప్రెషన్. రేషనలైజేషన్ √9 ప్లస్ √8 బై 1, అంతేనా. అదే కదా వచ్చింది. అంటే మనకు దీన్ని బట్టి ఏమైపోతుంది, ఇంకా ప్రతి ఎక్స్ప్రెషన్ మనం ఆ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అర్థమవుతుందా. సో √9 ప్లస్ √8 మైనస్ √8 ప్లస్ √7 ఎందుకు 1/√9 మైనస్ √a ఏమొచ్చింది √9 ప్లస్ √a, అదేనా వచ్చింది √9 ప్లస్ √a, అదే కదా మనం వచ్చింది, అదే రాసుకుంటాం మనం.
డైరెక్ట్ ఏం రేషనలైజ్ చేయట్లేదు, డైరెక్ట్ రాసుకుంటూ పోతున్నాను. రేషనలైజ్ చేస్తే డైరెక్ట్ రాసుకుంటూ పోతున్నాం, అర్థమవుతుందా? సో ప్లస్ √7 మైనస్ √6 సరే ప్లస్ కదా, ప్లస్ వస్తుంది, అన్నిటికీ ప్లస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మైనస్ ఏమొస్తుందండి, √6 ఇక్కడ చూడండి, √6 ప్లస్ √5 నెక్స్ట్ ప్లస్ √5 ప్లస్ √4. అర్థమవుతుందా స్టెప్ ఏం చేసుకున్నాం అనేది? సో నెక్స్ట్ ఏం స్టెప్ వస్తుందని ఇంకా √9 ప్లస్ √8 మైనస్ √8 మైనస్ √7 నెక్స్ట్ ప్లస్ √7 ప్లస్ √6. ఇక్కడ మైనస్ ఉందండి, ఇక్కడ రాసుకుని, లేదంటే మీరు కన్ఫ్యూజ్ కాకపోతే ఇక్కడ మైనస్ √6 మైనస్ √5 నెక్స్ట్ ప్లస్ √5 ప్లస్ √4 అయిపోయింది. ఏమేమి వచ్చినాయి? ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్, లాస్ట్కి ఏమో మిగిలింది, √9 ప్లస్ √4 మిగిలింది. అర్థమవుతుందా? సో √9 ప్లస్ √4 ఎంత అండి? 3 + 2 ఈజ్ నథింగ్ బట్ 5. ఆప్షన్ ఇక్కడ 1/5 కదండి, ఉత్త 5 రాసుకోండి, ఓకేనా? ఆప్షన్ ఈ. అర్థమవుతుందా? సరే అండి, నేను 1/5 రాశాను బై మిస్టేక్. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు? 5 వస్తుంది. ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో ఇటువంటి క్వశ్చన్స్ బాగా కేర్ఫుల్గా ఉండండి. ఏం చేశాడు? జస్ట్ రేషనలైజ్ చేసినాడు. రేషనలైజ్ చేసింటేనే మనకు ఇంకా అర్థమైపోతుంది ఇంకా, ఓకేనా? సో అన్ని సాల్వ్ చేసుకుంటాం పోతుంటే మనకి ఏమొచ్చింది, లాస్ట్ 5 వచ్చేసింది, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. వీడియో పాజ్ పెట్టుకొని ట్రై చేయండి, ఓకేనా? రైట్. సో ఏమి ఇచ్చాడు మనకు? 3a = 4b = 6c అన్నాడు, ఓకేనా? నెక్స్ట్ a ప్లస్ b ప్లస్ c = 27√29 అన్నాడు, ఓకేనా? ఏం కనుక్కోవాలి మనము? √a² ప్లస్ b² ప్లస్ c² కనుక్కోవాలి. సో దీనిలో నుంచి మనము a వాల్యూస్, b వాల్యూస్, c వాల్యూస్ ఏమిటో చూద్దాం. సో నాకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏం కనపడుతుంది? 3a = 4b. సో a = 4/3b, ఓకేనా? రైట్, ఫస్ట్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ 4b = 6c. సో b ఏమైపోతుందండి? 6/4c. దట్ ఈక్వల్ టు b = 2 2 జా 2 3 జా, సో 3/2c. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? a = 4/3, b వచ్చింది, b = 3/2c వచ్చింది. ఈ b వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే అప్పుడు ఏమైపోతుంది? a = 4/3, b ఎంత? 3/2c. 3 3 గెట్ క్యాన్సల్, 2 1 జా 2 2 జా, సో ఆబ్వియస్గా ఏమొచ్చేసి a = 2c వచ్చింది. సో a = 2c, b = 3/2c, ఓకేనా? ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఏమి ఇచ్చాడు మనకు? a ప్లస్ b ప్లస్ c ఇచ్చాడు. a ఎంత వచ్చింది? 2c వచ్చింది. b ఎంత వచ్చింది? 3/2c వచ్చింది. ప్లస్ c = 27√29. cని అదే ఎందుకు రాసుకున్నాం? ఏని అనుకున్నావు, బీని అనుకున్నావు, సిని అనుకున్నావు, కానీ a = 2c, b = 3/2c, c = c. అన్ని ఏ టర్మ్స్లో వచ్చేసాయి, c టర్మ్స్లో వచ్చేసాయి. అర్థమవుతుందా? సో సింపుల్గా ఏమైపోతుందండి, ఇది ఎల్సిఎం చేసేసాయి. 4c ప్లస్ 3c ప్లస్ 2c = 2 × 27 × √29. ఏం చేసే స్టెప్? 2ని అన్నిటికీ మల్టిప్లై చేసుకుంటే వెళ్ళిపోయా, ఇక్కడ ఉన్న 2ని అక్కడ పెట్టేసా. అర్థమవుతుందా? అంతే కదండి. ఎల్సిఎం చేసేసి ఏమొస్తుంది? 4c 3c ప్లస్ 2c / 2. 2ని మళ్ళీ తీసుకుపోయి యూతో పంపించేసా, ఇంటూ 2 అవుతుంది కదా, ఓకేనా? రైట్. సో 4 + 3 7, 7 + 2 9, 9c = 2 × 27√29. సో c = 9 1 జా 9 3 జా 2 3 జా 6√29. c వాల్యూ ఎంత వచ్చింది మనకు? 6 × √29. అర్థమవుతుందా స్టెప్? 9 1s 9 3s అండి, ఇక్కడ /9 కదా, 9 1 జా 9 3 జా 2 3 జా 6, 6 × √29. c వాల్యూ ఏమొచ్చింది? 6√29 వచ్చింది. సో ఏ వాల్యూ ఏమైపోతుంది అప్పుడు? ఏ వాల్యూ? సో a = 2 × 6 ఎంత? సారీ, c వాల్యూ 6 × √29.
దట్ ఈజ్ ఈక్వల్ టు 12√29. ఏ ఈక్వల్ టు 12√29. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏమైపోతుంది, ఇంకా బి ఈక్వల్ టు 3/2 ఇంటూ 6√29. 2 1 జా 2 3 జా. సో బి ఈక్వల్ టు 9√29. బి వాల్యూ వచ్చేసింది, ఏ వాల్యూ వచ్చేసింది, సి వాల్యూ వచ్చేసింది. మనం ఇంకేం చేయాలి, ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసేయాలి. అర్థమవుతుందా? రైట్. రూట్ a² + b² + c². ఏ వాల్యూ ఏమొచ్చింది, 12√29. 12√29 హోల్ స్క్వేర్ ప్లస్ 9√29 హోల్ స్క్వేర్ ప్లస్ 6√29 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? సో 12² 144. ఏమైపోతుంది స్టెప్, 12² రూట్ గెట్ క్యాన్సల్. సో 144 ఇంటూ 29 ప్లస్ 81 ఇంటూ 29 ప్లస్ ఇక్కడ అన్నిటికీ ఏం కామన్ ఉంది, మీకు √29 కామన్ ఉంది. ఓకేనా? సో నువ్వేం చేస్తావు, √29 హోల్ స్క్వేర్ కామన్ చేస్తే ఏమవుతుంది, 29 కామన్ అయిపోతుంది. చూద్దాం, ఇక్కడ చూద్దామా స్టెప్. సో ఏం చేస్తావు, రూట్ అన్నిటికీ స్క్వేర్ ఉంది కాబట్టి నీకేం బయటకు వస్తుంది, డైరెక్ట్ 29 బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తావు, 12² ప్లస్ 81 ప్లస్ 36. 144 ప్లస్ 81 ప్లస్ 36 ఏమవుతుంది, 7 ప్లస్ 4 11, 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 1 16, 261. 29 ఇంటూ 261 ఏంటిది, √29 ఇంటూ 261. ఓకేనా? ఇప్పుడు నువ్వు 261ని ఏ విధంగా రాసుకుంటావు చూడు. 261 యొక్క స్క్వేర్స్ ఫ్యాక్టర్స్ ఏమైపోతాయండి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూద్దామా, కనపడుతుంది కదా. 261కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయండి, 3తో పోతుంది కదా. 2 + 6 8, 8 + 1 9. సో 3 8 24, 2 1, 3 7 21. నెక్స్ట్ ఏ టేబుల్తో పోతుంది, 15 అంటే 3తో పోతుంది మళ్ళీ. 3 2 6, 3 9 27. అయిపోయిందండి. నీకేమొచ్చింది, 29 ఇంటూ 3². ఇదే రాసుకుంటావు, ఇంకా అయిపోయింది, నీకు అర్థం అయిపోయింది ఇంకా. సో అండర్ రూట్ 29, 261 ఎలా రాసుకుంటాను, 29 ఇంటూ 3². అర్థమైందా? సో 29² ఇంటూ 3². 29 ఇంటూ 3. 29 ఇంటూ 3 ఏంటండి, 3 9 27, 3 2 6 ప్లస్ 2 87. 87 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్ నీట్గా అర్థం చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేసాం మనము, అండర్ రూట్ 29² ఇంటూ 3² ఏం బయటకు వస్తుంది, ఇంకా 29 ఇంటూ 3నే కదా. అర్థమవుతుందా? సో 29 ఇంటూ 3 87. ఓకే, ఆప్షన్ సి రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేయండి. ఎందుకు, ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ కాకుండా అటు ప్రీవియస్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసాం. ఓకేనా? గుర్తొచ్చిందా? ఏమిచ్చాడు, √3 మైనస్ √2 డివైడెడ్ బై √3 ప్లస్ √2. అవునా? ఏం చేస్తాం, రేషనలైజేషన్ చేద్దాం. √3 మైనస్ √2 డివైడెడ్ బై √3 మైనస్ √2. అంతే కదా. రేషనలైజేషన్ అంటే ఇక్కడ ప్లస్ ఉందంటే కింద పైన మైనస్తో మల్టిప్లై చేసేసావు, అదే నీకు ఏమంటారు, రేషనలైజేషన్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏమొస్తుందండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది, a² √3 హోల్ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b² డివైడెడ్ బై ఇక్కడ ఏముందండి, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, ఇంకా a² మైనస్ b². అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 3 మైనస్ నెక్స్ట్ 2 ఇంటూ √3 ఇంటూ √2 ఏమొస్తుందండి, 2√6. నెక్స్ట్ ప్లస్ 2 అంతేనా, స్క్వేర్ రూట్ 2 √2 స్క్వేర్ గెట్ క్యాన్సిల్. అర్థమవుతుంది కదా ఏం చేస్తున్నాం అనేది. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది,
3 minus 2. సో ఏ ఈక్వల్ టు 3 plus 2 ఎంత 5 minus 2 root 6 divided by 1. సో ఏ ఈక్వల్ టు 5 minus 2 root 6 వచ్చిందా? రైట్. ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకు నువ్వు డైరెక్ట్ అన్నా చెయ్యి, లేదా నువ్వు ఏ స్క్వేర్ అన్నా కనుక్కొనన్నా చెయ్యి. అర్థమవుతుందా? ఇక్కడ చూడు, ఏ ప్లస్ 1/a ఇచ్చాడు అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, ఏ స్క్వేర్ ప్లస్ 1/a రాసుకోవచ్చా? ఏముంది, ఎల్సిఎం తీసుకుంటావు. ఎల్సిఎం ఏమైనా వస్తుంది, ఏ పైకి వెళ్ళిపోతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 1 అదే రాసుకున్నావు. నువ్వు దీన్ని ఏ స్క్వేర్ అన్నా కనుక్కో, లేదా డైరెక్ట్ అయినా సబ్స్టిట్యూట్ చేసినా చెయ్యి. సో సింపుల్గా ఏం పెట్టుకుంటే ఏ 5 minus 2 root 6 ప్లస్ 1/5 minus 2 root 6 అవునా? మళ్ళీ ఏం చేస్తాను, ఎల్సిఎం తీసుకుంటావు. ఏంటిది ఎల్సిఎం, 5 minus 2 root 6 ఇది ఇంటూ ఇది, ఆబ్వియస్గా ఏమైపోతుంది ఏ స్క్వేర్. సో సింపుల్గా నువ్వు ఏం చేస్తావు, ఏ స్క్వేర్ కనుక్కో. ఏ స్క్వేర్ వాల్యూ ఏమొస్తుందండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అంతేనా? సో ఏమవుతుంది అప్పుడు ఆన్సరు, 25 మైనస్ 2 5 10, 10 2 20, 20 root 6 ప్లస్ 2 స్క్వేర్ 4, 4 ఇంటూ రూట్ 4 ఇంటూ 6, రూట్ రూట్ గిట్ క్యాన్సిల్ కదా, అర్థమవుతుందా? సో 4 ఇంటూ 6 24 అయిపోతుంది. సో 25 ప్లస్ 24 49, 49 మైనస్ 20 రూట్ 6. అర్థమవుతుందా? చాలా చాలా సింపుల్ అండి, మొత్తం క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇక్కడ. సింప్లీ ఏం రాసిస్తావు, ఇంకా ఏ స్క్వేర్ ఎంత వచ్చింది, 49 మైనస్ 20 రూట్ 6 ప్లస్ 1 డివైడెడ్ బై ఏ 5 మైనస్ 2 రూట్ 6. 49 ప్లస్ 1 50, 50 మైనస్ 20 రూట్ 6 డివైడెడ్ బై 5 మైనస్ 2 రూట్ 6. ఏం చేస్తావు, 10 కామన్ చేద్దాం. 10 కామన్ చేస్తే ఏమొస్తుంది, 5 మైనస్ 2 రూట్ 6 డివైడెడ్ బై, ఇక్కడ ఏముంది 5 మైనస్ 2 రూట్ 6 ఉంది. అర్థమవుతుందా? పైన కామన్ చేసాం, 10 కామన్ చేసాం, 10 కామన్ చేసాం వస్తుంది 5, ఇక్కడ ఏమొస్తుంది 10 ఇంటూ 2 కామన్ వస్తుంది. ఓకేనా? సో 10 కామన్ చేస్తే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. 5 మైనస్ 2 రూట్ 6 కింద 5 మైనస్ 2 రూట్ 6 గెట్ క్యాన్సల్. సో ఆన్సర్ ఏమొచ్చింది నీకు ఫైనల్గా 10. అర్థమవుతుందా? సో బీ కేర్ఫుల్ అండి, క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా? రైట్. ఏమొచ్చింది ఆప్షన్ డి. ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. చాలా 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 సింపుల్ క్వశ్చన్ అండి. అన్నీ ఏమి ఇచ్చాడు, క్యూబ్స్లో ఇచ్చాడు కదా. రైట్, వీడియో పాస్ పెట్టుకొని సాల్వ్ చేయండి. రైట్, డైరెక్ట్ సాల్వ్ చేద్దామా. క్యూబ్ రూట్ ఆఫ్ 1331 11 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 216 6 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 729 9 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 4. సో బాడ్ మాసింగ్గా ఏమొస్తుందండి, ఫస్ట్ 11 6 66 ప్లస్ 9 ప్లస్ 4 ఏమొస్తుంది 70 ప్లస్ 9 79. ఆప్షన్ బి. చూడండి చాలా డెడ్. ఎందుకు, నువ్వు ఎక్కడ డెసిమల్ ఏమైనా వచ్చిందా, డెసిమల్ ఎక్కడ రాలేదు డెసిమల్. సో సింపుల్గా కొట్టేస్తావు. ఏమొచ్చింది ఫైనల్గా ఆన్సర్ 79. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్ అండి. ఓకేనా? సో బీ కేర్ఫుల్గా చూడండి. ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇచ్చాడు క్వశ్చన్, రూట్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 మళ్ళీ సేమ్ రిపీట్, మళ్ళా రూట్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 అండ్ సో ఆన్. అర్థమవుతుందా? అదే సిరీస్ రిపీట్ అవుతూ వెళ్ళిపోతుంది. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఏమనుకుంటాను నేను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 4 నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 4. ఇదే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్స్ అనుకుంటా. ఫస్ట్ ఏముంది, నాకు స్క్వేర్ రూట్ ఉంది. సో నేనేం చేస్తా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4 మళ్ళీ సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4. అదే సిరీస్ రిపీట్ అవుతుంది. ఓకేనా? అండ్ సో ఆన్ అండి, ఇది లిమిట్లు కాదు. అండ్ సో ఆన్. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ
క్యూబ్ ఉంది కదా, ఇది మొత్తానికి క్యూబ్ రూట్, సో మనం ఏం చేద్దాం, క్యూబ్ రూట్ అప్లై చేద్దాం. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ పవర్ స్క్వేర్ పవర్ హోల్ పవర్ 3. నెక్స్ట్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 2 స్క్వేర్ రూట్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4 హోల్ పవర్ క్యూబ్. అర్థమవుతుందా? సో ఇదేమైపోతుంది, ఎక్స్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్, ఈ క్యూబ్ గెట్ క్యాన్సల్. అర్థమవుతుందా? దీన్ని ఎలా రాసుకుంటామండి మనము, ఇక్కడ టూ టర్మ్స్లో రాసుకుంటాము. ఎలా అర్థమవుతుందా మీకు? ఎందుకు 2 క్యూబ్, ఈ క్యూబ్ గెట్ క్యాన్సిల్ అవుతుందో? 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఉంది అనుకోండి, ఓకేనా? నీకు ఇలా ఉంది ఎక్స్ప్రెషన్, 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ. దానికి ఏం చేసావు, క్యూబింగ్ అంటే మొత్తానికి హోల్ క్యూబ్ చేసేసావు. అప్పుడు ఏమైపోతుందండి, ఇదొకటం కదా. అప్పుడు 2 క్యూబ్ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ హోల్ క్యూబ్. అంతేనా? క్యూబింగ్ అండ్ బోత్ సైడ్స్ అంటే రెండింటికి క్యూబ్ చేయాల్సిందే కదా, నువ్వు అదే చేస్తున్నావు ఇక్కడ. అర్థమవుతుందా స్టెప్? రైట్. ఇప్పుడు ఏమొచ్చింది స్టెప్ మనకు, 2 క్యూబ్ రూట్ 3 గెట్ క్యాన్సల్. అప్పుడు ఏం మిగులుతుంది, 4 ఇంటూ 4. నెక్స్ట్ మళ్ళీ సేమ్ సిరీస్ రిపీట్ అవుతుంది, అంటే రూట్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 అండ్ సో ఆన్, అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది మనకు, ఎక్స్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 4, 2 క్యూబ్ ఎంత 8 ఇంటూ 4. ఇక్కడ ఈ సిరీస్ ఎక్కడ చూసాను, ఈ సిరీసే నథింగ్ బట్ ఎక్స్. అర్థమవుతుందా? చూసావా, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 అండ్ సో ఆన్, అదే ఇక్కడ రాసుకునేది నువ్వు. సో సింపుల్గా ఏం పెట్టేస్తావు, ఎక్స్ పెట్టేస్తావు. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ ఎక్స్ పవర్ 6 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఏమవుతుంది, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ పవర్ 5 ఈక్వల్ టు ఏమొచ్చింది, 32 వచ్చింది. అర్థమవుతుందా? సో నీకేమవుతుంది, ఇంకా ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5th రూట్ ఆఫ్ 32. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5th రూట్ ఆఫ్ 2 పవర్ 5. అంతేనా? సో 5 గెట్ క్యాన్సల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆప్షన్ ఏ. అర్థమవుతుందా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 కదా, ఆప్షన్ ఏ. ఓకేనా? అర్థమైందా? చాలా సింపుల్ అండి. నువ్వేం చేసుకుంటూ పోతున్నావు, ఎక్స్ వాల్యూ, ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్ అనుకుంటున్నావు. ఫస్ట్ ఏం చేసావు, రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసావు. స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేసావు, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏమొచ్చింది, 2 3 6. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ పవర్ 5 ఈక్వల్ 32. సో సింప్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5th రూట్ ఆఫ్ 32 కాబట్టి 2 పవర్ 5 అని రాసుకుంటావు 32నే. అర్థమవుతుందా? సో 5 గెట్ క్యాన్సిల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాస్ట్కి ఏమొచ్చింది, 2 వచ్చింది. ఓకేనా? రైట్. ఇవి అండి మనకు స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్లో క్వశ్చన్స్. ఓకేనా? సో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కానీ, ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే, డౌట్ ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ లేదా కామెంట్లో కానీ పోస్ట్ చేయండి. ఓకేనా? అక్కడ మనము డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి.